హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తా. ముందుగా మనం ఇలా బ్యాక్ పార్ట్కి బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం రౌండ్ ఎంత ఉందో అంత మార్క్ వేసుకోవాలి. ఇలానే పైపింగ్ స్టిచ్ చేసి పెట్టేసుకొని ఉండాలి. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ మార్క్ ఈక్వల్గా పెట్టుకుంటా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలానే థ్రెడ్ పక్కనే పడేటట్లు స్టిచ్ చేస్తున్నాను. నీట్గా కరెక్ట్ అలానే పెట్టేసుకొని ఇలా నేను కర్వ్ షేప్ దగ్గర లాగడం లేదండి, లూజే వదిలాను. లూజ్ వదులుకుంటూనే రావాలి, లేదు లాగామంటే నీట్గా రాదు రౌండ్ షేపు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ టాకాలు కూడా నేను వేసేసానండి. బ్యాక్ టాకాలు కూడా వేసేసి పెట్టేసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా సేమ్ ఎడ్జ్లో పెట్టేసుకొని 1/2 ఇంచ్ అంత గ్యాప్ మనం మార్జిన్కి వదిలింటాం కదా, అంత గ్యాప్లోనే పెట్టుకొని ఈ పైపింగ్ని, ఇది నేను 1 సైడ్ ఫీట్నే వాడుతున్నానండి, అది 3-in-1 ఫీట్. 1 సైడ్కే సెట్ చేసుకున్నాను, లెఫ్ట్ సైడ్కి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి కూడా కింద టాకాలు వేసేసాను చూడండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని సెక్యూర్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా నేను ఇంతకుముందు స్టిచ్ చేసిన గైడెన్స్తోనే ఆ స్టిచ్ మీద స్టిచ్ వేస్తున్నా నీట్గా పైపింగ్కి. టైంని రౌండ్గా ఆ స్టిచ్ గైడెన్స్తోనే మనము నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు ఏమైనా థ్రెడ్స్ అలా ఉంటే పెట్టేసుకోవచ్చు, లడీలు. ఇప్పుడు బ్యాక్ది కూడా సేమ్ ఆ టక్కి ఆ టక్ మ్యాచ్ పెట్టుకొని పెట్టేసుకోవాలి సెక్యూర్గా. నేను రైట్ సైడ్ ఫీట్కి చేంజ్ చేసుకున్నానండి, అది రైట్ సైడ్ ఉంటుంది, నార్మల్ ఫీట్తో కాదు. క్లాత్ ఎక్కడే కానీ లోపలికి వెళ్ళిపోకుండా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నా సెక్యూర్గా ఇంకోటి వేసేసుకుందాం. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కచెస్ పెట్టేసుకోవాలి. మొత్తం కట్ పెట్టేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ డార్క్ స్టిచ్ వేసేసేయాలి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇదిగోండి, డార్క్ స్టిచ్ వేసేసాను. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.